కోల్కతా టెస్ట్లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. శుభ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్ అవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నిరంతరాయంగా ఆడుతూ విశ్రాంతి లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. సైమన్ హార్మర్ వాషింగ్టన్ సుందర్ను అవుట్ చేయడంతో క్రీజులోకి వచ్చి గిల్ రెండో బంతిని స్లాగ్ స్వీప్ చేసినప్పటి నుంచే మెడ వెనుక భాగంలో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. బంతి బౌండరీకి వెళ్లినా గిల్ వెంటనే అసౌకర్యంతో నిలబడ్డాడు. దీంతో టీం ఫిజియో వెంటనే మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి గిల్ను పరిశీలించాడు. మొదటి బంతిని డిఫెండ్ చేసిన గిల్ తర్వాత వచ్చిన బంతిని అద్భుతంగా మిడిల్ చేసి బౌండరీకి పంపినా ఆ షాట్ తర్వాతే అతను మెడను సరిగ్గా కదిలించలేని స్థితిలో ఉన్నట్లు కనిపించింది. ఫిజియో చేసిన తర్వాత పరీక్ష అనంతరం గిల్ మైదానాన్ని వదిలి రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు నడుచుకుంటూ వెళ్లాడు. దాంతో రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. టెస్ట్ జట్టుకు నాయకత్వం చేసినప్పటి నుంచి గిల్ పై ఉన్న వర్క్ లోడ్ గురించి చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్తో ఆడిన 5 మ్యాచ్ల అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ అనంతరం గిల్ ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా వరుసగా క్రికెట్ ఆడుతున్నాడు. ఆ తర్వాత జరిగిన ఆసియా కప్, వెస్టిండీస్తో 2 టెస్టులు, ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20లు ఆడి రెస్టు లేకుండా ఉన్నాడు. విశ్రాంతి లేని కారణంగా గిల్ ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది. రెండో ఇన్నింగ్స్లో గిల్ బ్యాటింగ్కు వస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 189 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో 30 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. బ్యాటింగ్కు ప్రతికూలంగా మారిన పిచ్పై భారత బ్యాటర్లు తేలిపోయారు. కేఎల్ రాహుల్ 39, వాషింగ్టన్ సుందర్ 29 రన్స్తో టాప్ స్కోరర్స్గా నిలిచారు. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా పర్వాలేదు అనిపించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 3, సిమన్ హార్మర్ 4 వికెట్లతో భారత పతనాన్ని శాసించగా కేశవ్ మహారాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ పడగొట్టారు.